తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించిన కమలనాథులకు క్షేత్రస్థాయి ఫలితాలు గట్టి షాక్నిచ్చాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోవడంతో పార్టీ క్యాడర్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. అయితే దీనికి కారణం కోవర్టులే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కోవర్టుల లొల్లితో మెట్పల్లి పంచాయతీ రాష్ట్ర కార్యాలయానికి చేరినట్టు తెలుస్తోంది. లోకల్ ఇన్ఛార్జీలపై చర్యలు తీసుకోవాలంటూ మెట్పల్లి కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, బీజేపీలో కోవర్టులు ఉన్నారు అని చెప్పి పార్టీ ఉద్దేశాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం తెలంగాణ కాషాయ పార్టీలో కోవట్ల రాజకీయం నడుస్తుందా అంటే అవుననే చెప్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కోవట్లకు సంబంధించినటువంటి రాజకీయం అనేది ప్రధానంగా హస్తం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మనం ముఖ్యంగా ఈ కామెంట్స్ చూస్తూ వచ్చేవాళ్ళం. ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో మాజీ ఎంపీగా ఉన్నటువంటి విహెచ్ అనేక సార్లు కాంగ్రెస్ పార్టీని కోవట్లు భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా అనేక సార్లు కామెంట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కోవట్ల రాజకీయం అనేది తగ్గింది. ఆ పదం పైన ఇప్పుడు సైలెంట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పొరపోరు ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యంగా చైర్మన్లు కానీ అదేవిధంగా వైస్ చైర్మన్ల ఎంపిక తర్వాత కాషాయ పార్టీలో, కమలం పార్టీలో ప్రధానంగా ఈ కోవట్ల రాజకీయం నడిచింది. కోవట్ల రాజకీయంతోనే మున్సిపాలిటీల్లో గెలవాల్సినటువంటి సీట్లలో ఓడిపోయామనేటటువంటి విధంగా ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ప్రధానంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి ధరంపూర్ అరవింద్ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ముఖ్యంగా దాదాపు 20 ఏళ్లుగా కోవట్లు బీజేపీ పార్టీని పట్టుపీడిస్తున్నారు. అందుకే పార్టీ అధికారంలోకి రావడం లేదు, పార్టీలో ఉన్నటువంటి కోవట్లంతా కూడా వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఈ కోవట్లకు సంబంధించినటువంటి అంశంలోనూ చాలా మున్సిపాలిటీలు దాదాపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలి. దాదాపు చాలా మున్సిపాలిటీని మ్యాజిక్ ఫిగర్, కింగ్ మేకర్ వరకు వచ్చినటువంటి మున్సిపాలిటీలో బీజేపీ ఎందుకు కైవసం చేసుకోలేదు? దాంట్లో ప్రధానంగా కోవట్లు ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నియమించినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ ఇతర నేతలంతా కూడా అధికార పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి కోవట్ రాజకీయాలు చేశారు. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ శాతం ఓడిపోయారనేటటువంటి కోట్ చేస్తూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ముగిసిన తర్వాత చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో మెట్పల్లికి సంబంధించినటువంటి మున్సిపల్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తునే రచ్చ జరిగింది. ఎందుకంటే అక్కడ 26 వార్డులు ఉంటే 26 వార్డులో దాదాపు బీజేపీ పార్టీనే 10 వార్డులని కైవసం చేసుకుంది. అటు బీఆర్ఎస్కి 16, అటు బీఆర్ఎస్కి 6, అటు కాంగ్రెస్కి 6తో పాటు స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డు మెంబర్స్గా గెలిచినటువంటి పరిస్థితి. కానీ మ్యాజిక్ ఫిగర్కి 4 బీజేపీకి తక్కువైనటువంటి నేపథ్యంలో ఎందుకు బీజేపీ పార్టీ నుంచి ముఖ్యంగా అక్కడ విప్పు జారీ చేయలేదు? విప్పు జారీ చేస్తే 4 స్వతంత్ర అభ్యర్థుల్ని బీజేపీ వైపుకి ఎందుకు తిప్పుకోలేదు? దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలు కానీ ఆ జిల్లా అధ్యక్షులు కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. అక్కడ కోవట్ రాజకీయాలు చేశారు. కాబట్టి మనం అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోలేదనేటటువంటి ఆరోపణలు చేశారు. దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడి ఇంటిపైన కూడా దాడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం గతంలో చూసాం. ప్రస్తుతం ఆ మెట్పల్లికి సంబంధించినటువంటి పంచాయతీ నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 10 మంది గెలిస్తే 10 మందిలో ఒకరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ కోటేసి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయాడు. ముఖ్యంగా మిగిలినటువంటి 9 మంది అభ్యర్థులు ముఖ్యంగా మా ఆస్తులు అమ్ముకొని వార్డు మెంబర్గా గెలిచాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ కూడా ప్రధానంగా నిన్న రాష్ట్ర అధ్యక్షుడికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక్క మెట్పల్లికి సంబంధించినటువంటి అంశమే కాదు, దాదాపు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి మెజారిటీ శాతం
కోవట్ల రాజకీయం నడుస్తుంది. ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్కి సంబంధించి దాదాపు చాలామంది అటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్కి అమ్ముడిపోయారు. వారు చెప్పినటువంటి విధంగానే అక్కడ వర్క్ చేశారు కాబట్టి మెజారిటీ స్థానాల్లో మనం కైవసం చేసుకోలేకపోయామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో ప్రధానంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ కోవట్లు ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి కోణంలో రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేస్తుంది. మరి ఈ కోవట్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం కానీ ఆది నాయకత్వం ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుంది, కోవట్లు ఉంటే వారిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం కూడా చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.